నమస్తే, నేను రేచల్. వెల్కమ్ టు సత్యాగ్రహి డైలీ బులెటిన్. సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ రాష్ట్రాన్ని ఏఐసీసీకి ఏటీఎంలా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఒప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. రాష్ట్ర సంపదను కాంగ్రెస్ అధిష్టానానికి దారపోస్తూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెడుతున్నారని ఫైరయ్యారు. అభివృద్ధికి నిధులు లేవంటున్న రేవంత్ సర్కార్ 2 ఏళ్లలోనే 3 లక్షల కోట్ల అప్పు చేసి ఒక్క ఇటుక కూడా పేర్చలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తోన్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు కేటీఆర్. హైదరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ యువతులకు కీలక హెచ్చరికలు జారీ చేశారు. పెళ్లి పేరుతో జరుగుతోన్న కొత్త తరహా మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు. పెళ్లి ఖాయమై నిశ్చితార్థం జరిగిన తర్వాత కూడా యువతులు జాగ్రత్త పాటించాలని చెప్పారు. కొందరు వ్యక్తులు పెళ్లి సమయం దగ్గర పడిన తర్వాత తమ అసలు రంగు బయట పెడతారని, అదనపు కట్నం కోసం డిమాండ్ చేస్తారని హెచ్చరించారు. ఇలాంటి బ్లాక్ మెయిలర్స్ బారిన పడకుండా ఉండాలంటే కాబోయే భర్తతో సన్నిహితంగా మెలగకుండా జాగ్రత్త వహించాలని సూచించారు సజ్జనార్. మావోయిస్టుల ఏరివేతనే లక్ష్యంగా కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు అడవుల్లో మరోసారి తుపాకుల మోత మోగుతోంది. మావోయిస్టు అగ్రనేతలే లక్ష్యంగా భద్రతా బలగాలు మరోసారి భారీ ఆపరేషన్ చేపట్టాయి. కరేగుట్ట అడవులను జల్లెడ పడుతూ భద్రతా బలగాలు ముందుకు వెళుతున్నాయి. ఈ క్రమంలో మావోయిస్టులు నిర్మించుకున్న రహస్య బంకర్లను నేలమట్టం చేశాయి. అటు జెల్లా, తడపాల, డోలి అటవీ ప్రాంతాల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఇదే సమయంలో భద్రతా బలగాలను టార్గెట్ చేస్తూ మావోయిస్టులు అమర్చిన పలు మందు పాత్రలను బాంబు స్క్వాడ్ నిర్వీర్యం చేసింది. ఇక సరిహద్దు దాటి తమ రాష్ట్రాల్లో మావోయిస్టులు చొరబడకుండా అటు ఛత్తీస్గఢ్ పోలీసులు, ఇటు తెలంగాణ గ్రే హౌండ్స్ దళాలు సమన్వయంతో జాయింట్ కూంబింగ్ ఆపరేషన్ను నిర్వహిస్తున్నాయి. మిగిలిన అగ్రనేతలు కూడా చిక్కితే మావోయిస్టుల సాయుధ పోరాటానికి ఎండుకాడు పడుతుందని అటు కేంద్రం, ఇటు భద్రతా బలగాలు భావిస్తున్నాయి. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీహార్ క్వాడర్కు చెందిన ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రఘురామకృష్ణరాజు కేసులో నిందితుడిగా ఉన్న సునీల్ నాయక్ ఆ టైంలో సిఐడి డీఐజీగా పనిచేశారు. గుంటూరు నగరపాలెం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు ఆధారంగా ఏపీ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. బీహార్ నుంచి ట్రాన్సిట్ వారెంట్పై రాష్ట్రానికి తీసుకొచ్చారు. తూర్పుగోదావరి జిల్లాలో కల్తీపాల ఘటన కలకలం సృష్టించింది. కల్తీపాలు తాగడంతో 2 కాలనీల ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చౌడేశ్వరి నగర్, వెంకటేశ్వర నగర్ ప్రాంతాల్లో కల్తీపాలు తాగిన కాసేపటికే చాలా మంది కడుపు నొప్పితో విలవల్లాడారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారుల పరిస్థితి విషమంగా మారడంతో వారిని కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న బాధితుల్లో 5గురు మృతి చెందడం విషాదంగా మారింది. ఒకే కుటుంబానికి చెందిన 4 వ్యక్తుల్లో డయేరియా, కిడ్నీ ఫెయిల్ అయినట్లు అధికారులు నిర్ధారించారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు 2 కాలనీల్లో కొందరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో 3 ఉగ్రవాదులను ఆర్మీ సిబ్బంది మట్టుబెట్టారు. జైషే మహమ్మద్ ఉగ్రవాదులు ఛత్రు అడవుల్లో దాక్కున్నారన్న సమాచారంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి గాలింపు చేపట్టాయి. అయితే ఉగ్రవాదులు కాల్పులకు తెగబడడంతో కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసిన జవాన్లు 3 ఉగ్రవాదులను హతమార్చాయి. మృతి చెందిన ఉగ్రవాదుల్లో జేఈఎం కమాండర్ సైఫుల్లా కూడా ఉన్నట్లు సమాచారం. ట్రంప్ పాలనపై ఇండో అమెరికన్లలో వ్యతిరేకత పెరుగుతోంది. తాజాగా ఐఏఏఎస్ సర్వే కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. అధ్యక్షుడిగా 2వ బాధ్యతలు చేపట్టిన ట్రంప్ పాలనపై కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ ఓ సర్వేను విడుదల చేసింది. ఈ సర్వేలో 71% ఇండో అమెరికన్లు ట్రంప్ పాలన పట్ల పూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన పాలన బాగోలేదంటూ తేల్చి చెప్పారు. కేవలం 29% మంది మాత్రమే అధ్యక్షుడిగా ట్రంప్ పాలన సంతృప్తికరంగా ఉందని తెలిపారు. గత డిసెంబర్ నుంచి నిర్వహించిన ఈ సర్వేలో మొత్తం అమెరికన్ల కంటే భారతీయులే ట్రంప్ను ఎక్కువగా విమర్శించారు. ఇరాన్లో మరోసారి అల్లర్లు చెలరేగాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇరాన్లో వివిధ యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ప్రభుత్వాధినేత ఖమేనీకి అతడి పాలనకు వ్యతిరేకంగా నినదించారు. ఇరాన్ రాజధాని టెహ్రాన్తో పాటు ఇతర ప్రాంతాల్లో విద్యార్థులు, యువత
వీధుల్లోకి చేరి ఆందోళనలు చేపట్టారు. సుప్రీం లీడర్ ఖమేనీని అంతం చేయాలని, అతడి పాలన నుంచి తమకు స్వేచ్ఛ కావాలని నినాదాలు చేశారు. మరోవైపు ఇరాన్పై దాడికి అమెరికా రెడీ అవుతోందన్న వార్తలు ఉత్కంఠ రేపుతున్నాయి. నిరసనకారులకు మద్దతుగా అమెరికా దాడికి దిగే అవకాశం ఉండడంతో పశ్చిమాసియా దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న నేచురల్ స్టార్ నాని మరో క్రేజీ ప్రాజెక్ట్తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ది ప్యారడైజ్ మూవీ తెరకెక్కుతుండగా, ఓజీ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో కూడా మరో సినిమాకు నాని ఓకే చెప్పారు. నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై రూపొందుతోన్న ఈ మూవీలో హీరోయిన్ గా బాలీవుడ్ సెన్సేషన్ తృప్తి డ్రిమ్రీ పేరును పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. యానిమల్ చిత్రంలో నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న తృప్తి నాని సరసన నటిస్తే ఆ ప్రాజెక్టుకు మరింత క్రేజ్ రావడం ఖాయమంటున్నారు సినీ విశ్లేషకులు. సౌత్ ఆఫ్రికాతో భారీ ఓటమి తర్వాత టీమిండియాలో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. T20 వరల్డ్ కప్లో వరుసగా 3 మ్యాచ్ల్లో డకౌట్ అయిన ఓపెనర్ అభిషేక్ శర్మ సఫారీలపై కూడా విఫలం కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో అభిషేక్ శర్మ స్థానంలో సంజు శాంసన్ ను తుది జట్లోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముగ్గురు టాప్ ఆర్డర్ బ్యాటర్లు లెఫ్ట్ హ్యాండర్లే కావడం కూడా ఈ మార్పునకు కారణమని సమాచారం. అటు వాషింగ్టన్ సుందర్ ప్లేస్ లో అక్షర్ పటేల్ టీంలోకి రావడం కూడా పక్కా అని ఎక్స్పర్ట్స్ భావిస్తున్నారు.